హలో అండి, నేను మంత్రిపాలెం అండి మాది. ఇప్పుడు చెప్తున్న వ్యక్తి మా బ్రదరేనండి. నాకు ఎప్పటి నుంచి చెప్తుండే కానీ నేను ఆలోచించి వేసాను. ఇప్పుడు ఈరోజు ఇదిగో ఫస్ట్ ఎగ్రీ గ్రాన్యూల్స్ వేసానండి. ఈ ఎగ్రీ గ్రాన్యూల్స్ వేసిన తర్వాత 5 కేజీలు యూరియా వేసానండి. 5 కేజీలు యూరియాలోని ఎగ్రీ 82 వేస్తున్నానండి. ఇగో 3 కప్పులు ఎగ్రీ 82 వేస్తున్నానండి. ఇగో 3 కప్పులు వేస్తున్నాను. ఇదిగోండి ఎగ్రీ 82. ఎగ్రీ 82 వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. గతంలోని నేను ఈ ఎరువు వేయక ముందు కూర దున్నేసి కూర జల్లుకున్నానండి. కూర జల్లుకున్న తర్వాత కూర చిన్నది వచ్చిన తర్వాత ఏం చేసిందంటే యూరియా తెచ్చేసి యూరియా జల్లేసి ఉండండి. ఒక 2 సార్లు 3 సార్లు కూర బేగ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్రీ గ్రాన్యూల్స్ వేయడం వల్ల భూమిలోనే యూరియా, ఎగ్రీ గ్రాన్యూల్స్, ఎగ్రీ 82 మొత్తం భూమిలోనే వేసేస్తున్నాను. ఇంకా గతం నుంచి తర్వాత పిండి వేయకుండా కూర వచ్చిన తర్వాత పిండి వేయకుండా వేయాలని ముందుగానే వేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియో అందరూ బాగా గమనించండి, ఎందుకంటే మా బ్రదర్ చెప్పాడు. దున్నిన తర్వాత వేస్తున్నాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు డేట్ వచ్చి మార్చి 4, 2026. ఈరోజు వేసిన తర్వాత దుక్కు దున్నేసిన తర్వాత బొడ్లు కట్టి విత్తనాలు వేస్తాం. తర్వాత ఫర్దర్గా ఇంకో వీడియో కూడా చేస్తాం ఎలాగా రిజల్ట్ వచ్చిందని. ఎందుకంటే ఆ పక్కన ఉన్నదానికైతే మేము ఏం వేయలేదు. ఆ పక్కన కూడా చూపించండి బాబాయ్, అటుపక్క చూపించండి. పక్కన ఉన్నదానికి ఎగ్రీ గ్రాన్యువల్స్ కానీ వెస్టేజ్ సంబంధించిన ఎగ్రీ ప్రోడక్ట్స్ ఏ కూడా యూజ్ చేయలేదు. దానికి దీనికి తేడా ఏం చూద్దామని ఒకసారి మేము ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.